నరేంద్ర మోడీ గారు స్వయంగా తెలంగాణ గడ్డ మీద ఎన్నికల శంకారావం పూరించింది కూడా మల్కాగిరి చౌరస్తాల విషయం మీరు చూశారు. వారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పుడు అటువైపు ఇటువైపు వేలాది మంది వారి స్వాగతం పలికారు. వారు అనుకున్నారట, అయ్యో మంది ఇంకా చేరినట్టున్నది, మొత్తం ప్రజలందరూ ఇక్కడనే ఆగిపోయి చెప్పి అనుకున్నారట. కానీ అసలు ప్లేస్కి వచ్చేటప్పటికీ వారికి అర్థమైపోయింది, లక్షల మంది జన ప్రభంజనం. చిన్న పిల్లల్ని భుజాన్ని ఎత్తుకున్నటువంటి తల్లులు కావచ్చు, ఇవాళ 80 సంవత్సరాల వరకు ఉన్న ముసలి వాళ్ళు కావచ్చు, మోడీ గారి ర్యాలీకి వచ్చి స్వాగతం పలికి ఆశీర్వదించమనే కాదు, మోడీ గారు మేమంతా మీ వెంట ఉంటామన్నటువంటి ఆ బలమైన నినాదం ఇవాళ మోడీ గారికి ఒక స్ఫూర్తినిచ్చింది, మోడీ గారికి ఒక కొత్త ప్రేరణిచ్చింది. అందుకేనేమో వారు తెల్లారి నాగర్ కర్నూలులో మీటింగ్, అంతకంటే తర్వాత జగిత్యాల మీటింగ్ జరిగితే నేను ఎన్నటికీ మల్కాగిరి ప్రజల ఆ ఆశీర్వాదాన్ని, ఆ ప్రేమని నేను మరవలేనని చెప్పి పదే చెప్పాడు. ఆ సభ తర్వాత, ఆ ర్యాలీ తర్వాత తెలంగాణలో ఈ గడ్డ మీద ఈ దఫా 17 పార్లమెంట్ స్థానాలు ఉంటాయి. అన్ని స్థానాల్లో ఇవాళ పోటీ పడగలిగే శక్తి సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నది. ఎక్కడ సర్వేలు చూసినప్పటికీ కూడా 12 సీట్ల పైబడి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనేటువంటి ఇవాళ రిపోర్ట్స్ వస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. 2006లో కరీంనగర్లో ఎన్నికలు చూసినాం. ఆనాడు అధికారం అంతా ఒక దిక్కున్నది, డబ్బంతా ఒక దిక్కున్నది, ధర్మం మరోవైపున్నది. సైలెంట్గా ఉన్నారు ప్రజలంతా కూడా. ఆనాడు తెలంగాణ ఆత్మగౌరవ బావుట గెలిపించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే 2,06,000 మెజార్టీ ఇచ్చి కరీంనగర్ ఎట్లా గెలిపించడం మీరు చూసింది. ఆనాడు చూసిన నేను పార్టీకి అంత బలం లేదు, క్యాడర్ లేదు, నాయకులు లేరు, ఉన్న నాయకులు ఉన్న క్యాడర్ అమ్ముడు పోయిండు. కానీ ప్రజలే కథానాయకులై వాళ్ళంతా వాళ్ళు ఓట్లేసి గెలిపించే చరిత్ర కరీంనగర్ 2006లో చూసిన నేను. ఇవాళ కూడా కనపడేది మా కార్యకర్తల, మా నాయకుల, పార్టీ యాక్టివిటీ కనబడేది 30% 40% అయితే అన్సీన్ సపోర్ట్ ఫ్రమ్ వేరియస్ సెక్షన్స్, ఇవాళ వివిధ వర్గాల సపోర్ట్ అనేది కనపడకుండానే చాప కింద నీరులాగా భారతీయ జనతా పార్టీ గెలిపించే పనిచేసే విషయం రేపు తెలుస్తుంది. నేను అందుకని మా వాళ్ళకి అంటున్నాను, ఇక్కడ గ్రౌండ్లో సభ పెడతామంటే పెట్టండి సార్, తప్పకుండా వస్తారు చెప్పినాం. ఇవాళ వేలాదిగా ఇక్కడ తరలి వచ్చింది.